ఓ చొట్టు ఉంటాయి అన్నా. లేదు పోరా. ఓ బీడీ ఉంటాయి అన్నా. లేదురా. సన్నాసాగు దండాలి బాబు. ఒక బీడీ ఇప్పించండి బాబు. లేవు, పాత డబ్బులు లేవురా. ఇత్తాలేండి బాబు, ఎక్కడికి పోతాను? ఒక బీడీ ఇప్పించండి. లేవు, పాత డబ్బులు కూడా గతి లేదు కానీ వాళ్ళు కొత్తగా అరువా. ఇల్లు లాగెత్తున్నాయి బాబు, ఒక్క బీడీ ఇప్పించండి. లేవురా. ఒక్క బీడీ లేవురా. సరే, నా కాడకు వస్తావుగా. వస్తారా? వస్తే కొడతా. కొట్టుకో. నా కాడకి సచ్చినాక వస్తావుగా. కర్ర తీసుకుని ఎత్తిమి గట్టి కొడతా. ఒరేయ్, గట్టిగా కొడతావా? నెమ్మదిగా కొట్టరా, దెబ్బ తగులుతుందేమో. కుదరదు, కర్ర తీసుకుని గట్టి కొడతా. ఒరేయ్, 2 బీడీలు ఇస్తా. సరే అయ్యా, ఆలోచిస్తా. అగ్గి పెట్టండి అయ్యా. ఇదిగోరా. తండ్రే విష్ణు తండ్రే మార్గం తండ్రే వస్తా. కొట్టవు కదరా? చూస్తాలే. దండాలండి. అయ్యగారికి దండం పెట్టు. ఏమిట్రా సాంబయ్య, కొడుకుని ఎంట పెట్టుకొచ్చావు? బాబు, ఈయన్ని బళ్ళ చదివించాలని వాళ్ళ అమ్మకి ఆశ. వద్దే మనకెందుకే చదువు అంటే అది ఎందో. ఈడేమో పుస్తకం నా పేణం తెస్తున్నాడు. అంత ఆసక్తి ఉంటే చదివించు. ఏళ్ళని తీసుకొస్తామండి పుస్తకాలకి ఆడికి డబ్బు. ఏం చదువుతున్నావురా? అక్షరాలు ఇస్తున్నావు అన్నమాట. ఇదిగో పుస్తకం కొనుక్కో. దండాల ద్వారా తమరు 100 ఏళ్ళు చల్లగా ఉండాల. బాగా చదువుకోవాలరా. దండాలయ్యా. ఏంట్రా? పుస్తకం లేకపోతే ఈ మ్యాటర్ బళ్ళోకి రాని పెట్టినదండయ్యా. ఈడేమో పుస్తకం నా పాలన తెస్తున్నాడండి. ఏం కావాలరా? ఓ 5 రూపాయలు ఇప్పితే. ఇదిగో. తండ్రే బ్రహ్మ పదరా. అయ్యా కొట్టేట్టుగా. అబ్బా అయ్యా, పట్టుకుని కనవా? వంటలే పుస్తకం పేణం తెస్తున్నావు. తీసుకో. ఎదర తాడితోపులోకి వెళ్ళి దీని నిండా సారాయం పట్టురా పో. చెప్పింది చేయరా ఏదో నాయలా. అందులో 10 పైసలు ఇట్టి జీడి కొనుక్కో. వేయలరా, నా నీడే ఉంటా. గ్లాస్ లో నే గేదె చేనులోకి వచ్చి మేతుందిరా అని చెప్పిన. ఆయన వినిపించుకోలే, మళ్ళా వదిలేశాడు. మళ్ళా చూసిన గేదె గడ్డెక్కింది. అయినా చూసిన దాని వెనకాల దూడ ఉంది. అయినా చూసిన ఏ దూడేవడరా వచ్చిండు. నీ పేరేంట్రా? తాగరా, మత్తుకుంటది, గమ్మత్తుకుంటది. అదే రారా నాన్న, తాగు నాన్న, తాగు. వద్దా? మరి ఎందుకు వచ్చారా? అయ్యా సారా కొనుక్కు రమ్మన్నాడు. ఓల్రా మీ అయ్యా? సాంబయ్య. సాంబయ్య? మీ అయ్యాడ్రా? ఆడున్నాడు. అదేంటి ఎడగొకున్నావు? చేతిలో పలకింటి ఆడు బడికెళ్ళలేదా? నిన్నే ఆడేడి కొట్టి కంపిన. ఏంటి ఆడబడి గంట కొట్టిండు, కొట్టు కంపినావా? ఏ కొట్టు కంపినావు? సారా కొట్టుకి. చీచి, గంజికి లేకుండా సారా కావాలా? చదువుకునేటోడిని సారా కొట్టు కంపుతావా? ఆడు ఇంకేటి బడికెళ్తాడు, ఆడికి ఇంకేటి చదువు వస్తుంది. నోర్మేసే వల్లకాట్లో శవాలు కాల్చుకున్నాడు. ఈ చదువులు ఎందుకే? ఆడేటైనా చదువుకుని కలెక్టర్ అవుతాడా? కలకటేరే అవుతాడో మినిటరీ అవుతాడో. అసలు ఆయన బడికెళ్లకుండా సెడగొడితే ఆడికి చదివేటొత్తది. అంత తాకుండా ఉండలేనోటోడివి నువ్వే వెళ్ళి తాగాడపోయావా? మధ్యలో ఆండెందుకు కంపినావు? పాత బాకి 10 రూపాయలు ఇవ్వాలా? సరిపోయిందని చెప్పు. పెద్ద మనిషి నాయం కుర్రగా డబ్బులు కొంచెం మీ అయ్య బాగా ఇవ్వాలంటే సారా పోయి చంపరా అంప. శేషాక ఎవరా? నరసింహే, సాయంత్రం వచ్చేటప్పుడు మీ అయ్య కాదు డబ్బులు ఇక్కడ తీసుకొని రా. మధ్యబాగా డబ్బులు తీసుకొని రా, మధ్యలో కలిసి తాగుదాం. ఒరే నరసములు, సాయంకాలం డబ్బులు తీసుకుండ్రా, మొన్నిద్దరం తాగుదాం. నరసములు ఇదొక తీయి.
తండ్రే బ్రహ్మ తండ్రే విష్ణువు తండ్రే మార్గం తండ్రే గమ్యం. తేరా అయ్యో నేను రమ్మన్నాడు, పాత డబ్బులు అమ్మన్నాడు. అందుకేనటి ఏం నంపినావు? ఒరే ఇంకెక్కడ నిలబడ్డావరా? ఇంకెప్పుడన్నా బడికి వెళ్లకుండా ఏడకన్నా వెళ్ళి నీ పని చెప్తా పద. నరసింహ ఇలా రారా. ఏటి అని బడికి వెళ్ళేవేటి? వెళ్తాలే ఉండేసే. ఇలా కడబేయలేరా. అదేదో నువ్వే తెచ్చుకో పద. ఏదో నాకుడుగా అయ్యంటే నెగలేదురా నీకు. బడి చంపేస్తా నీ అమ్మ. బడికి బీడీలట్రా ముందా. బడికి వెళ్తాడంట ఈడే ఏదో బడి. లండే ఆడగా ఎడతారా బీడీలు పడమంటే ముందు తనాలి నిన్ను తనాలి అమ్మ. బడికి వెళ్తాడంట ఎంత చదువు ఏదో అడుగు ఏదో బడి. తనయుని గురువు దైవం మంచి చెడుకు అతడే మార్గం. ఏడుకోవడం అదే అన్న పరిగేరుకుంటున్నానన్నా. పరిగెలేదేం లేదు. ఇంటికి వెళ్ళి కూల్ తీసుకోపో. బాబు అయ్యగారిని అడిగాను, పరిగేరుకోమన్నారు. కూల్ వద్దులే బాబు. సరేలే, ఈ పక్కన ఎరుకో, ఆ పక్కన రావు. త్వరగా ఎరుకు వెళ్ళిపో. సరే. ఆకలేతం తొందర కానీ కొద్దిగా ఆగరయ్యా నరసింహ. కోడి ఓలన్నా వచ్చినారు నా కోసం. పూటుగా తాగొచ్చింది ఇంట గంజికి నాకు నిన్నే ఓలన్నా వచ్చినారు నా కోసం. ఓలత్తర నీ కోసం. ఓలొత్తరా ఓలొత్తరా ఓలైనా వత్తరే నా కోసం. కొండ మించి దిగట్ట దేవుడు అని వత్తర నీ కోసం. దేవుడి కాడికి ఇట్టమైతే వెళ్తారు, కట్టమైతే మానేస్తారు. ఈడగట్ట కుదరదే. ఎట్ట ఉన్నా లేకపోయినా నలుగురు మనుషులు కర్రలతో కట్టేసి మరి ఈడకి మోసుకొత్తరే. ఆడెవరైనా సరే సచ్చినాక ఈడ కట్టెల్లో కాలాల్సిందే, నా కర్రపోటు తినాల్సిందే. ఈ రాజ్యానికి నేను రాజునే, నువ్వు నా రాణేవి. చాలే సంబడం. ఆడికి ఆకలి ఎత్తుందంటే నూకలు చేసి కూడుండాలి. కూకో. ఎవరికి ఆకలి? నరసింహులిక. ఈ రాజ్యాన్ని పరిపాలించబోయే యువరాజుగా. అందుకోసం నువ్వెంత కట్టబడిపోతున్నావా? నీ చేతులు లేట్ అయిపోతాయే, నీ చూడలేనే. నా గుండెకాయ ఆ కాటంలో శవంలా కాలిపోతుంది. నా మాటిను. ఈ ధాన్యం పట్టుకెళ్ళి బియ్యం గుట్లో ఇచ్చేసి బియ్యం పట్టుకొస్తానే. నువ్వు కట్టబడుతుంటే నేను చూడలేనే. నువ్వేం చూడొద్దులట. కూకో. నరసింహ, గుట్లు అప్పగించి గట్ల చూస్తావేరా? కన్న తల్లి కట్టబడుతుంటేను. లేచయ్యింది సద్దు. కొట్లకిచ్చి బియ్యం తెద్దాం. బేగరా అయ్యా, ఈ నోగా ఎసరెట్టుంచుతా. చేతులు ఈ శుభ్రంగా కడుక్కుని శనగలా కూకోయే. నీకు సొక్కసా పట్టమంటే అదేటొద్దు గాని బియ్యం అట్రా. నీకు ఎట్టగలా తెస్తాను. పదరా. 15 కేజీలు ఉన్నాయిరా. 3 రూపాయలకి నూకలు ఇచ్చి మిగతా డబ్బులు ఇప్పించండి దొరా. డబ్బులా? 3 రూపాయలకు నూకలు కొలవరా బామర్దే. ఆ ఖాళీ సంచి ఇచ్చేయి. పట్టు పట్టు. మళ్ళీ అడిగేంద్రా ఆకలేస్తుందంటే. ఏదో నా కొడక ఆకలి ఆకలి అంటావేట్రా? అన్ని నీ యమబుద్ధిలే వచ్చినాయి. దున్నపోతున్నా ఉన్నావు. అందుకే అంటారు దైత్యులకి ఆకలి ఎక్కువ అని. దండాలండి. ఆకలేస్తుందంటే దైద్యులు అంటావేంద్రా? నోర్మి చేసే. ఆకలి ఎత్తే ఏం సావులే. ఇదోండి బాబు, కూసో. 2 డొక్కులు సారాయండి. సారా తక్కుంటే సత్తా నువ్వు. అమ్మా అమ్మా, సారా తాక్కుంటే సత్తావా అని అంత ఎత్తుకెదిగి పోనావురా నువ్వు. 2 సీకులు ఇయ్యండి. బీడి కలిసివా. కన్న తండ్రిని పట్టుకుని సారా తాగకపోతే చచ్చిపోతావా అని అంత ఎదిగిపోనావురా.
నీ వయసులో మా అయ్యకి సారా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడినిరా. థు. రేయ్, నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఈ లోకంలో ఎవరైనా సరే 4 రోజులు అన్నం లేకపోతే మజ్జిగ తాగి బతకచ్చు, మంచినీళ్లు తాగి బతకచ్చు, అంతేగాని నాలా సారా ఏంటంటే పదర్రా. రేయ్, సారా తాగేవాడి చేత మంచినీళ్ళు తాగించు, మజ్జిగ తాగించు. ఆ దేవుడి దయ వల్ల ఆదాడి కడుపులో ఎవరిదో ఆ సారాయే పోయాల. రేయ్, ఎవరో తాగకపోతే రేయ్, అన్నమే తిని బతికేవాడికి కట్టమే ఉందిరా. ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టొద్ది. అదే సారా తాగేవాడిని ఓ సొక్క పోయమని అడుగు, పోయిడు. దానికి మనమే కట్టపడాలా, మనమే సంపాదించుకోవాలా. తీరా అంత కట్టబడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకనేదనుకో ఏటైపోతాం, పేనం ఏటైపోద్ది. అది కనిపెట్టే మా రాజులు ఈదికి సారా కొట్లెట్టేసినారు. శబ్బాష్, నువ్వు ఎదిగిపోతున్నావు కొడుకో. కూకో పదా. అవునరా, అది సారి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అడగాల, సారా కూడా అప్పిప్పించండి అని. అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా. రే కన్నా, కొంచెం తాగరా, కొంచెం తాగరా. ఆకలేస్తుందంటే అదో నా కొడక. ఆకలేస్తుందంటావేట్రా, ఆకలి పారిపోద్ది. కొంచెం తాగు. మొట్టమొదటిసారి అలాగే ఉంటుందిరా, ఆ తర్వాత అంతా స్వర్గమే. కొంచెం తాగు, తండ్రి జ్ఞానం తాగు. తండ్రి తనయుని గురుదైవం. కట్టబడి ఖరీదెట్టుకుని కొనుక్కున్న సారాన్ని చచ్చిపోతే చంపేతనియావా? పట్టుకోగు, పట్టుకోగు. కట్టపడి పరిగేరికొచ్చిన గింజలన్నీ సారా కోసం నీ యదా నెట్టుకొని ఆడిని కూడా చెడగొడుతున్నావా? చీచీ, నీకన్నా పట్టుబట్ల పందులేనయ్యో. సిగ్గులేదురా? వయసు వచ్చినది కానీ సంపాదన లేదు. అయ్యా కొడుకు చేరి సారా తాగుతున్నారా? ఇప్పుడు ఇంట్లో గంజికి నూకలు లేవు, గడ్డి తిని సావండి. గడ్డి తినాల్సిన కర్మ మాకేంటే, సారాయే తాగుతాం. పట్టుకోగు, కింద పడతావు. పట్టుకోగు. మైకుల్లో కాళ్ళు తడబడుతున్నాయ్యా. అడుగులు తడబడుతున్నాయంటే స్వర్గం మెట్లు ఎక్కేస్తున్నానన్నమాట. అవి వంకర టింకరగా ఉంటాయి, వాటిని సారా తాగినాడే ఎక్కగలడు. కింద పడి దొల్లుతున్నావు ససాలేలే. ఒళ్ళు తెలియకుండా కింద పడి దొల్లుతున్నానంటే స్వర్గంలో ఏరెత్తున్నానన్నమాట. ఏయ్, నువ్వు కూడా కదా తాగే, ఇద్దరం కలిపి ఏరేద్దాం.